హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 28 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 29. ఇక రాకేష్కి ఫోన్ చేసి తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటాడు ఆనంద్. విషయం విని రాకేష్ కూడా చాలా సంతోషపడతాడు. కాలింగ్ బెల్ మోగడంతో వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు విశాల్. ఎదురుగా ఉన్న వారిని చూసి అతని కళ్ళ నుంచి నీళ్లు ధారలుగా కారుతూ ఉంటాయి. కరుణ గారు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు విశాల్ని చూసి. వీరు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాని భాస్కర్ అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. ఉన్నట్టుండి కరుణ విశాల్ పాదాలపై పడి బోరున ఏడుస్తూ, నన్ను క్షమించు అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. విశాల్ ఎంతో ఆప్యాయంగా తనని పైకి లేపి గుండెలకు హత్తుకొని ఏడుస్తాడు. ఎంతో బాధతో నన్ను క్షమించు అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది కరుణ. ఊరుకోరా, నీ మీద నాకేం కోపం లేదు తల్లి. నువ్వు మమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయినా నువ్వు వెళ్ళింది ఒక మంచివాడితో అని తెలిసి సంతోషంగానే ఉన్నాం. అందుకే నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాంరా అంటాడు విశాల్ కరుణ వంక చూసి. అసలు విషయం అర్థమైన భాస్కర్, నన్ను క్షమించండి బావగారు, మీ చెల్లిని తీసుకువెళ్ళినందుకు అంటాడు. ఇద్దరినీ ఓదార్చి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకువెళ్తాడు విశాల్. ఇక కరుణ ఇన్ని రోజుల తన ఆనందాన్ని ఒక్క రోజులో చూపిస్తున్నట్టు చిన్న పిల్లల తన అన్నయ్య దగ్గర మారం చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న భాస్కర్ ఇన్ని రోజులుగా కరుణలో ఉన్న పుట్టింటి లోటు ఈ రోజుతో తీరిపోతుంది అని సంతోషపడుతూ ఉంటాడు. విశాల్ రాక వచ్చిన తన చెల్లెల కోసం రకరకాల వంటలు చేసి తానే స్వయంగా తినిపిస్తూ ఉంటాడు. వాళ్ళని అలా చూస్తూ భాస్కర్ కూడా నవ్వుతూ తింటూ ఉంటాడు. ఆ ఆనందంలో పడి అసలు తాము ఎందుకు వచ్చామో అన్న విషయమే మర్చిపోతుంది కరుణ. అన్నయ్య వచ్చి ఎంతసేపు అయినా అమ్మ వదిన ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది కరుణ తన పుట్టింటి వాళ్ళు జ్ఞాపకం రావడంతో. గోడపై ఉన్న ఫొటోస్ చూపిస్తాడు విశాల్. అంటే అమ్మ వదిన ఇద్దరు అంటూ విషయం అర్థమై ఏడుస్తూ ఉంటుంది కరుణ. ఇన్ని రోజుల తర్వాత పుట్టింటికి వచ్చి నువ్వు ఇలా ఏడవటం ఏం బాగోలేదు కరుణ, ఊరుకో అంటూ ఓదారుస్తాడు భాస్కర్. ఇంతకీ ఈ అడ్రస్ నీకు ఎలా తెలిసిందిరా? నువ్వు ఉన్నప్పుడు మనం వేరే ఇంట్లో ఉండేవాళ్ళం కదా అని విశాల్ అడగగానే అప్పుడు అసలు విషయం జ్ఞాపకం వచ్చి, అన్నయ్య అసలు విషయం ఏమిటంటే అని జరిగింది మొత్తం చెప్పుకు వస్తుంది కరుణ. విశాల్ చాలా సంతోషపడుతూ, అంటే ఆనంద్ మీ అబ్బాయా తల్లి అంటాడు సంబరంగా. అవును అన్నయ్య, నా కోడలు నా కోసం ఆనంద్ని మార్చడమే కాదు నన్ను నా పుట్టింటికి చేర్చింది అంటూ ఏడుస్తూ ఉంటుంది కరుణ. ఇన్ని రోజుల తర్వాత ఇంత మంచి శుభవార్త తీసుకువచ్చి ఇలా కన్నీళ్లు పెట్టుకోకురా, వెంటనే నా అల్లుడికి ఫోన్ చేయి, వాడితో మాట్లాడతాను అని సంబరంగా అంటాడు విశాల్. వెంటనే భాస్కర్ ఆనంద్కి ఫోన్ చేస్తాడు. ఆనంద్ లిఫ్ట్ చేసి, హలో నాన్న అంటాడు. రే ఆనంద్, ఎలా ఉన్నావురా? నేను మీ మామయ్యని అంటూ విషయం అంతా చెప్తాడు విశాల్. ఇప్పటికే సంతోషంగా ఉన్న ఆనంద్ మరింత ఆనందంలో మునిగి తేలుతాడు. ఇక కరుణ భాస్కర్ ఇద్దరు అక్కడే ఉండిపోతామని చెప్పి కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేస్తారు. సాయంత్రం ఇంటికి రాగానే ఎప్పుడూ లేని ఆనందం ఆనంద్ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు తన మరదలైన ఆద్యని చూద్దామా అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆద్య రాగానే తనని గట్టిగా హత్తుకొని తిప్పేస్తాడు. ఆనంద్ చాలా సంతోషంగా ఉన్నాడు అని అర్థమైన ఆద్య తనని డిస్టర్బ్ చేయాలి అనుకోదు. తను తిప్పడం అయిపోయాక, మీ సంతోషానికి కారణం ఏంటో మాకు కూడా చెప్తారా కొంచెం అని అడుగుతుంది ఆనంద్ని. ఆద్యకి ఇప్పుడే విషయం చెప్పకుండా కాస్త ఆట పట్టిద్దాం అని అనుకొని, అంతా అయిపోయింది ఆద్య అంటూ ఏడుపు మొహం పెడతాడు. ఏంటి ఆనంద్, ఇప్పటిదాకా హ్యాపీగా ఉన్నావు, ఇంతలోనే ఏమైంది అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆద్య. హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు, బాధ నువ్వు నాకు దూరం అవుతున్నందుకు అంటూ ఏడుపు స్టార్ట్ చేస్తాడు. నేను నీకు దూరం అవ్వడం ఏంటి ఆనంద్, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది విషయం అర్థం కాక. అవును ఆద్య, మన ఇద్దరం ఇక కలవము, నిన్ను మీ బావకు ఇచ్చి పెళ్లి చేస్తారు అంట
అని పిడుగు పేలుస్తాడు ఆనంద్. బావా, నాకు ఏ బావలు లేరు ఆనంద్ అని ఆద్య అంటుంటే, మీ అత్తయ్య మీ మావయ్యని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఈ విషయం మీ నాన్నమ్మకి నచ్చక ఇప్పటి వరకు మీకు ఈ విషయం తెలీదు. కావాలంటే మీ నాన్నకి ఫోన్ చేసి కనుక్కో అని అనగానే ఆద్య షాకింగ్గానే ఇప్పుడే చేస్తాను అంటూ కంగారుగా విశాల్కి ఫోన్ చేస్తుంది. అటువైపు విశాల్ లిఫ్ట్ చేయగానే, హలో నాన్న, మనకి అత్తయ్య ఉందా, మీకు చెల్లెలు ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అవునురా, అంతేకాదు మీ బావతోనే నీ పెళ్ళి, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని సంబరంగా అంటాడు విశాల్. ఆనంద్ ఫోన్ తీసుకొని గబగబా కట్ చేసి, చూసావా మీ బావతోనే నీ పెళ్ళి అని ఏడుపు మొహంతో అంటాడు. ఆద్య ఏడుపు మొహం వేసుకొని, అసలు ఎవడి బావా, మధ్యలో వచ్చి పెళ్ళంటే నేను చేసుకోవాలా, నాన్న కూడా ఆ చెల్లి రాగానే నా ఇష్టాన్ని మర్చిపోయాడా అంటూ అరుస్తూ ఆల్మోస్ట్ ఏడుస్తూ ఉంటుంది. బావ కదా ఆద్య, ఎవడు అని కాకుండా కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చు కదా అని కావాలనే ఆనంద్ అంటుంటే, వాడికేంటి నేను మర్యాద ఇచ్చేది, అసలు వాడిని చంపేస్తాను, వాడు ఎక్కడుంటాడు, సడన్గా వచ్చి పెళ్ళంటే, అసలు ఈ నాన్న కూడా ఏంటి, నన్ను ఒక్క మాట కూడా అడగకుండా పెళ్ళి అనేస్తే నేను అసలు ఎలా ఒప్పుకుంటాను అనుకున్నాడు, అసలు వాణ్ణి అని కోపాన్ని పంటి బిగ్వన అంచుకుంటూ ఉంటుంది. అదిగో మళ్ళీ వాడు అంటున్నావు అని ఆనంద్ మళ్ళీ అనగానే, అంటాను, అయినా వాడినేమన్నా అంటే నీకేంటి, ప్రతిసారి మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అని డౌట్గా అడుగుతుంది ఆద్య. ఎందుకంటే వాడు ఎవడో కాదు అని ఆనంద్ చెప్తుంటే, వాడెవడైతే నాకేంటి, వాడిని చంపేస్తాను, నన్ను ఇలా ఎలా చేస్తాడు నాన్న అని ఏడుస్తూ, నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి అని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో పిచ్చి అని తనని దగ్గరికి తీసుకుంటూ, మీ బావ పేరు ఏంటో తెలుసా, ఆనంద్, సన్ ఆఫ్ భాస్కర్, వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అని అసలు విషయం చెప్తాడు. ఎవడైతే నాకేం అని మధ్యలోనే ఆగిపోతుంది ఆద్య. అప్పటికే అసలు విషయం తట్టేసరికి, అది నువ్వే కదా ఆనంద్ అని అంతటితో ఆపేస్తుంది. తన ముందు జరుగుతున్న సంఘటనకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక తనకి ఉన్న బలం అంతా ఉపయోగించి ఆనంద్ని పక్కకి నెట్టేస్తుంది. ఏంటి పిచ్చిది నన్ను నెట్టేసింది అని ఆనంద్ తల పైకెత్తుతాడు. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోతుంది. చూసేసరికి ఆద్య రక్తపు మడుగులో పడి ఉంటుంది. అక్కడ జరిగింది అర్థం చేసుకునే లోపే కత్తి ఆనంద్ పైకి దూసుకు వస్తుంది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.